నిర్మల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. లోపాలు ఏంటంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మేము గవర్నమెంట్ సబ్మిట్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో నేను ఈరోజు ఈ నిర్మల్ జిల్లాకు వచ్చాను. నిర్మల్ జిల్లాలో మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మామూలుగా డిఎంఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత టీవీపీ ఫెసిలిటీస్, అలాగే డైరెక్ట్ ఆఫ్ మెడికల్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఒకసారి మానిటర్ చేయడం, గ్యాప్స్ అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మెయిన్గా ఈ గ్యాప్స్లో ఏంటంటే మనకి హాస్పిటల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ అని ఉన్నాయి, తర్వాత డాక్టర్లు శాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఉంది, తర్వాత ఎవరైతే పొజిషన్లు అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కాక వేకెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మీరెవరు హాస్పిటల్ ఈస్ వెల్ ఎక్విప్డ్ ఉంది. తర్వాత పేషెంట్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది హాస్పిటల్లో. తర్వాత వీళ్ళకి ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాల్సినటువంటి బిల్స్ లాంటివి కూడా ఏమన్నా ఉంటే కూడా నోట్ చేసుకొని గవర్నమెంట్ చెప్పారు. డైట్ బిల్స్ కానీ లేకపోతే శానిటేషన్ బిల్స్ కానీ, తర్వాత కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా అంటే నోట్ చేసుకోమని చెప్పారు. తర్వాత మనకి లాస్ట్ సీజనల్ డిసీజెస్ లో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే డెంగ్యూ కేసెస్ ఎక్కువ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ నుంచి. దాంట్లో అంటే ఆల్టర్నేటివ్ ఆక్సిజన్ సిలిండర్స్, బల్క్ సిలిండర్ చాలా ఉన్నాయి. వాటితో ఐసీయూ కూడా ఫుల్ ఆక్యుపైడ్ ఉంది. పేషెంట్స్ కి అవసరం మేరకు ఆక్సిజన్ దానికి ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో, ఎవరైతే మనం చేస్తారో డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళతో రిపేర్ చేసుకుంటారు. యాసెస్ మనకి కోల్డ్ ఉన్నంత అవసరం దాంతో అవసరం పడతలేదు కాబట్టి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.